నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు మనతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మనం లాట్ ఆఫ్ చెక్ బౌన్స్ కేసెస్ చూస్తున్నాము. రీసెంట్గా సెలబ్రిటీస్ ఏదైతే జీవిత రాజశేఖర్ కానీ లేదు అంటే రామ్ గోపాల్ వర్మ గారి మీద మొన్న బాంబే కోర్టుది. సో లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ ఈ చెక్ బౌన్స్ ఆల్దో ఇంత సీరియస్ కేసు అయినా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కేసెస్ అవి చాలా ఫాస్ట్గానే ట్రయల్ జరుగుతుంది. ఇంత సివియారిటీ ఉన్నా కానీ పీపుల్ ఆర్ మనకి ఇక్కడ న్యాయం జరగదు అని కొంతమంది వదిలేసుకోవడము, చెక్స్ బౌన్స్ చేయకుండా. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఎన్ఆర్ఐస్ మనం వెళ్ళి అక్కడ ట్రయల్ ఫైట్ చేయలేము ఇండియాలో, రాదర్ ఆ డబ్బును వదిలేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. లేదు అస్సలు వదులుకునే అవసరమే లేదు మేడం. మనకు తెలుసు, మీకు తెలుసు, మనం చాలా కేసులు చేస్తాం చెక్ బౌన్స్ కేసెస్. ఇప్పుడు మనం చూస్తే రామ్ గోపాల్ వర్మ గారు రీసెంట్గా చెక్ బౌన్స్ అని వచ్చింది. ఇంతకుముందు కూడా కొంతమంది సెలబ్రిటీస్ చెక్ బౌన్సెస్ కేసెస్ అని మనం చూస్తూ ఉంటాము. చెక్ బౌన్సెస్ కేసెస్ని లైట్ తీసుకోకూడదు. ఏదో వాళ్ళు చెప్తారు, మీడియాలో మనం చూస్తూ ఉంటాము, వాళ్ళు చాలా క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటారు. కానీ అసలుకి మనం చూస్తే మాత్రం చెక్ బౌన్స్ కేస్ ఇస్ ఎ వెరీ వెరీ సీరియస్ కేస్. ఓకే, 138 సెక్షన్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో చెక్ బౌన్స్ కేసు ఏం చెప్తుందంటే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఎ క్రిమినల్ కేసు లాగా అది. చాలా మందికి తెలియదు, చాలా మంది జనాల దగ్గర డబ్బులు ఇచ్చి చెక్కులు తీసుకుంటారు, తర్వాత వాళ్ళు కట్టనప్పుడు వదిలేస్తూ ఉంటారు. అసలు వదిలేసే అవసరమే లేదు చెక్ బౌన్స్ కేసెస్కి. 100% మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. చాలా రీజన్స్ ఉంటాయండి చెక్ బౌన్స్ కేసుకి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్సఫిషియంట్ ఫండ్స్, ఇన్కరెక్ట్ డేట్, అంటే వీళ్ళు కావాలనే తెలివిగా ముందే డేట్ రాసేస్తారు. సిగ్నేచర్ మిస్ మ్యాచ్, అసలు అకౌంట్ని క్లోజ్ చేసి మీకు ఇస్తారు. టెక్నికల్ ఎర్రర్స్ కొన్ని ఉంటాయి. నాన్ మెయింటెనెన్స్ ఆఫ్ మినిమం బ్యాలెన్స్, అసలు బ్యాలెన్సే పెట్టరు, మినిమం బ్యాలెన్స్ కూడా ఉండవు. ఎక్స్పైర్డ్ చెక్ వ్యాలిడిటీ, అంటే కొన్ని మైకర్ నెంబర్స్ చేంజ్ అవుతాయి, ఎంఐసిఆర్ నెంబర్స్ అని బ్యాంక్ వాళ్ళే చేంజ్ చేస్తారు, ఇంత టైం ఉంది ఆలోపు మీరు చెక్కులు మార్చుకోండి అని. సో వీళ్ళు పాత చెక్కులు తెలివిగా ఇస్తారు డబ్బులు తీసుకునేటప్పుడు. ఇంకోటి డ్యామేజ్డ్ చెక్, అంటే ఈ చెక్ ఎక్కడో చెరిగి ఉంటుంది, ఏదో ప్లాస్టర్ ఏదో పెడతారు, ఇచ్చేస్తారు, వీళ్ళు చూసుకోరు సరిగ్గా. ఈ మెయిన్ రీజన్స్ ఇవి. ఓకే, వీళ్ళకి అర్థం కాక కొంతమంది తీసేసుకొని తర్వాత టెన్షన్ తర్జన భర్జన అవుతూ ఉంటారు. ఎట్లా నేను వాళ్ళందరికీ ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీరు 1% కూడా టెన్షన్ పడే అవసరమే లేదు. ఎప్పుడైతే మీకు చెక్ మీ చేతిలో ఉందో అస్త్రం, వెపన్ మీ చేతిలో ఉన్నట్టే లెక్క. ఈ చెక్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు నేను మీకు ఈజీగా కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్, ఒక మంచి అడ్వకేట్ని సంప్రదించాలి. చెక్ని అడ్వకేట్ ఏమంటారంటే ఆ చెక్ని ఫస్ట్ బౌన్స్ చేయమంటారు. బౌన్స్ చేసిన తర్వాత 30 రోజుల లోపు అవతల వాడికి నోటీస్ పెట్టాలి. నోటీస్ పెట్టిన 15 రోజుల్లో, నోటీసులో ఏం పెడతాము, మీ చెక్ బౌన్స్ అయింది, మాకు ఇచ్చింది, డబ్బులు కట్టకపోతే మేము కేసు వేస్తామని నోటీస్ పెడతాము. 15 రోజులు టైం ఇస్తాం, ఆ డబ్బులు మాకు ఇచ్చామని చెప్తాం. 15 రోజుల్లో ఈయన కనుక ఆ డబ్బులు ఇవ్వకపోయినా, ఈయన మళ్ళీ మీతో వచ్చి సెటిల్మెంట్ చేసుకోకపోయినా, అక్కడి నుంచి మళ్ళీ 30 రోజులు టైం ఉంటుంది, ఆ లోపు కేసు వేసేయచ్చు. 30, 15, 30 అంటాం దీన్ని. 30, 15, 30 చెక్ వేసిన 30 రోజులు గడువు ఉంటుంది మీకు నోటీస్ పంపిస్తానికి. నోటీస్ పంపించిన 15 రోజులు గడువు ఉంటుంది అవతల మీకు డబ్బులు ఇస్తానికి. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే అక్కడి నుంచి మళ్ళీ 30 రోజులు గడువు ఉంటుంది మీరు కేసు వేస్తానికి. ఒక్కసారి మీరు కనుక కేసు వేసారంటే వెంటనే మెజిస్ట్రేట్ ముందుకి రావాల్సిందే. ఒకవేళ రాకపోతే NBW, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత పోలీసులే వెళ్ళి ఆయన ఎక్కడున్నా లాక్కొని వచ్చి కోర్టులో నుంచోబెడతారు. ఒక్కసారి ఆ కోర్టులో నుంచోబెడతాం జరిగింది అంటే డబ్బులైనా ఇవ్వాలి, లేదా అప్ టు 2 years జైలుకైనా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ మీ చెక్ కనుక బౌన్స్ చేస్తే ఖచ్చితంగా మీకు డబల్ అమౌంట్ వచ్చే ఛాన్సెస్ కూడా గట్టిగా ఉంటాయి. ఇవన్నీ తెలియక చాలామంది చెక్కులు ఇళ్లలో పెట్టుకొని ఆ చెక్కులు డ్యామేజ్ అయిపోతామో, చిరిగిపోతామో, ఇలాంటివి జరుగుతున్నాయి. దయచేసి నేను జనాలందరికీ చెప్పేది ఏంటంటే, మీ దగ్గర చెక్ ఉండి మీకు ఒకవేళ డబ్బులు రావాల్సి ఉంటే చాలా ఈజీ మెథడ్ అది. మీరు కోర్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. మాలాంటి మంచి అడ్వకేట్స్ని మీరు సంప్రదించండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాము. మీ డబ్బులు మీకు వచ్చేటట్టు మా ప్రయత్నం మేము చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలామందికి ఇంకో డౌట్ ఉంది, చెక్ బౌన్సే కాకుండా నోట్స్ కూడా పనికొస్తాయి. ఈ ప్రామిసరీ నోట్కి ఏం వ్యాలిడిటీ ఉంటుంది? ప్రామిసరీ నోట్ కూడా మనము సివిల్ రికవరీ సూట్ కింద వేయచ్చు.
చాలా మందికి తెలియంది ఏంటి అంటే చెక్ ఉంటేనే ఇస్తారా, వాళ్ళు ప్రామిసరీ నోట్ ఉంటే వేయలేమంటే ప్రామిసరీ నోట్ ఉన్నా కూడా మీరు రికవరీ సూట్ వేయచ్చు, పలానా ఇంత డబ్బులు నాకు రావాలి అని చెప్పేసి సివిల్ రికవరీ సూట్ వేయచ్చు. అందులో కూడా దట్ ఈజ్ ఆల్సో యాజ్ గుడ్ యాజ్ చెక్ బౌన్స్ కేసే. కాకపోతే చెక్ తీసుకుంటే చాలా మంచిది, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మీ ట్రయల్. ఇందులో కొంచెం ఇంకా దాని మీద దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది, కానీ ఇందులో కూడా మీ డబ్బులు మీకు వస్తాయి. లేకపోతే ఆయనకి శిక్ష పడే అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్, వెల్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.